పాఠశాల నిర్వహణలో ఉపాధ్యాయులకు స్కావెంజర్స్ లేకపోవడం, అటెండర్లు లేకపోతే వాళ్ళు టీచర్లే హెడ్ మాస్టర్లే స్కూళ్ళు ఊడ్చుకునే పరిస్థితి. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలను పరిశుభ్రం చేసుకునే పని చూడడానికి బాగా ఉండదు. తెలంగాణకి ఇది తలవంపు అని చెప్పి సింగరేణి సంస్థ నుంచి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపుగా ప్రతి సంవత్సరం 150 కోట్ల రూపాయలు కేటాయించి పాఠశాలలో ఉపాధ్యాయులకు వాళ్ళకు అటెండర్లను అందించడమే కాకుండా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఈరోజు నిధులను కేటాయించడం మొట్టమొదటిసారి అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా పాఠశాల నిర్వహణ, పాఠశాలలో కూర్చోవడానికి కనీసం బల్ల లేకపోవడము, పిల్లలకు చదువు చెప్పడానికి బోర్డులు లేకపోవడంతో 650 కోట్లతో పాఠశాలలను బాగు చెయ్యాలని నిధులు కేటాయించి ఈరోజు ఆ పనులను పూర్తి చేసే పని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తున్నది.